ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదండి, మీకందరికీ హ్యాపీ సండే. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. 118వ కీర్తన 24వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. ఈ దినమున మనందరము కలిసి మనము దేవుని సన్నిధిలో ఉత్సహించి సంతోషించే దినము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మరో దినాన్ని మనకు ఇచ్చాడు కదండి. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారము దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి, ఆయన బలిష్టమైన రెక్కల కింద మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు. ఇక్కడ ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. మనమందరం కలిసి ఈ దినమున ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకు, ఆయన ఇంతవరకు మనల్ని ఈ భూమి మీద ఉంచి మనల్ని సురక్షితంగా కాపాడి, మన జీవితంలో ప్రతి కీడు నుంచి, ప్రతి ఆపద నుంచి, ప్రతి శోధన నుంచి మనల్ని కాపాడుతూ మన జీవితమును మేలుకరంగా చేస్తూ వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున మనమందరము కలిసి దేవుని యొక్క మందిరములో ఈ దినాన్ని గురించి మనము సంతోషించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఉత్సహించి ఉత్సాహముతో సంతోషముతో ఆయన్ని మనము ఏం చేయాలి? సంతోషించి ఆరాధించాలి. నీ జీవితంలో ఇప్పటి వరకు అలాంటిగా ఆరాధన చేయలేదా? ఈ దినము నీ జీవితంలో ఆయన మనకు చేసినటువంటి ప్రతి మేలుకై ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజంతయు మనము దేవుని మందిరానికి వెళ్ళి ఆయన్ని స్తుతించి గణపరిస్తే మన జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి ఆనందము, సంతోషము మనకు కలుగుతుందని. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం నాయన. ఆయా మీ యొక్క లేఖనం ప్రకారముగా, ఆయా మీ యొక్క గ్రంథంలో రాయబడిన యొక్క ప్రకారముగా నా తండ్రి దేవా, ఈ దినము మీరు ఏర్పాటును చేసినటువంటి దినము. ఈ దినము మేమందరము కలిసి ఉత్సహించి సంతోషించి ఆయా నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరిచే విధముగా నా తండ్రి నీ కృపను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ దినమంతయు నా తండ్రి, ఈ యొక్క ఆదివార దినము నా తండ్రి పరలోకంలో నుంచి ఆయా నీ యొక్క రెవల్యూషన్ భూమి మీదకు వచ్చుటకు కృపను దయచేయండి. ఆది అపోస్తులు చేసినటువంటి ఆయా కాలంలో నా తండ్రి ఎటువంటి ఉజ్జీవము చెలరేగిందో మా ప్రవ్వా, ఈ కాలంలో మా ప్రవ్వా ఆయా మా సంఘాల మీద, ఆయా మా దేశం మీద, మా రాష్ట్రం మీద, మా సంఘాల మీద, ప్రతి విశ్వాసి మీద, ప్రతి పాస్టర్ మీద, ప్రతి ఇవాంజలిస్ట్ మీద పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క ఉజ్జీవాన్ని మాకు కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆత్మీయ జీవితంలో తప్పిపోయామా, తొలగిపోయామా మమ్మల్ని క్షమించి మా ప్రభువా ఆయా మొదటిన్నటువంటి ప్రేమను మాకు దయచేయమని అడుగుచున్నాను. ఆయా మొదటిన్నటువంటి ఉజ్జీవాన్ని మాకు కలగ చేయమని అడుగుచున్నాను. మాకు ఆంధ్ర క్రైస్తవ ఆయా సంఘ సమాజం అంతయు కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు, గణపరచుటకు, స్తుతించుటకు మాకు కృపను దయచేయమని అడుగుచున్నాను. క్రైస్తవ సంఘ సమాజంలో నా తండ్రి ఐక్యతను మాకు కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ దినమున మాయా ప్రతి ఒక్కరూ నా తండ్రి నిన్ను ఆరాధించుచున్నప్పుడు నా తండ్రి పరలోకంలో నుంచి నా తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఆయా మీ యొక్క ఆత్మాభిషేకము ప్రతి ఒక్క సంఘము మీద, ప్రతి ఒక్క దైవజనుల మీద, ప్రతి ఒక్క విశ్వాసుల మీద ఆయా నీ యొక్క ఆత్మాభిషేకము యొక్క ఉదయకాల సమయంలో మీరు తీసుకురమ్మని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను.
ఈ దినము తండ్రి అయా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ దినము నా తండ్రి అయా మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు అయా మీ యందు మేము ఉత్సహించి సంతోషించుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. అయా ప్రతి సంఘ కాపరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అయా వారి పిల్లలను వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రతి ఇవాంజలిస్టుని అయా ప్రతి విశ్వాసిని అయా క్రైస్తవ సంఘ సమాజంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ నా తండ్రి యేసు నామములో నా తండ్రి నీ దీవెన నీ ఆశీర్వాదము వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం మీద అయా మీరు కలగ చేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. మీ దీవెన మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి, నీ కాపుదల మాకు కావాలి, నీ రక్షణ మాకు కావాలి మా ప్రభువా. అయా ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో యేసు నామములో వారికి నా తండ్రి అయా దేవా నీ యొక్క రక్షణ అనే వస్త్రము వారికి దయచేయమని అడుగుచున్నాను, నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను అయా. మా సంఘాలలో ఉజ్జీవము కలగ చేయమని అడుగుచున్నాను దేవా. మీ కొందనాలు చెల్లిస్తున్నానయా. ఆది అపోస్తులు అయా చేసినటువంటి ప్రార్థన శక్తి మా ప్రవ్వా ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నా తండ్రి సర్వ ప్రపంచానికి అయా ప్రార్థన శక్తితో నా తండ్రి అయా నీ యొక్క సువర్తమానము ప్రకటన చేయుటకు అయా యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ని మీద నీ యొక్క కనుదృష్టి ఉంచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుచుండగా పునరుద్ధాన దినము యొక్క ఆయా బలమును మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. మిమ్మల్ని ఆరాధించుచున్నప్పుడే నా తండ్రి మిమ్మల్ని స్తుతించుచున్నప్పుడే మిమ్మల్ని గణపరచుచున్నప్పుడే సాతాను యొక్క సామ్రాజ్యాలు ఆయా సాతాను యొక్క కోట గోడలు కూలిపోటుకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. ఈ యొక్క ఆదివారం దినమున ఎంతమంది అనారోగ్యంతో బాధపడుచున్నారో ఏ బాధల చేత వ్యాధుల చేత రోగము చేత రుగ్మతల చేత ఇరుకు ఇబ్బందుల చేత ఆర్థిక ఆయా సమస్యల చేత ఆయా జీవితంలో సెటిల్మెంట్ లేదని సమస్య చేత బాధపడుచున్నారు యేసు నామములో విడుదల కలగ చేయమని అడుగుచున్నానయా. ఈ యొక్క ఆదివారం దినమన తండ్రి ఆయా సాతాను సామ్రాజ్యాలు కూలిపోటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన శక్తిని దయచేయండి. వాక్య పరిచర్య చేసేవాళ్ళు నా తండ్రి ఆయా పాస్టర్ని ఇవాంజలిస్ట్ని వాక్య పరిచర్య చేసేవాళ్ళు నా తండ్రి పరలోకం నుంచి నీ యొక్క రెవల్యూషను ఆయా సాతాను సామ్రాజ్యాలను కూలుటకు అటువంటి రెవల్యూషను ఆయా అటువంటి వాక్య పరిచర్య యొక్క దినమున మీరు మాకు మాకు క్రైస్తవ సంఘ సమాజానికి మీరు ఇవ్వమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ ఈ యొక్క దినమున హ్యాపీ సండే అండి. ఈ యొక్క పునరుద్ధాన దినమున మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియజేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.